నాకు చీర పంపిస్తావా? నీ ఇష్టానికి నువ్వు చీరలు నగలు పంపిస్తుంటే తీసుకొని నీ మత్తులో పడిపోతాననుకుంటున్నావా? అసలు చీర తీసుకెళ్లి సుభద్రకి ఎలా ఇచ్చావే? సుభద్రకి నేనెక్కడిచ్చానండి బాబు, ఇచ్చింది అర్చనకి. ఏమ్మా తల్లి, నీ పనా ఇది? ఏంటి నేను తీసుకెళ్లి అర్చనమ్మ గారికి ఇవ్వడమేంటి? దాన్ని మీరు కట్టుకొని ఈ తిరగడమేంటి? పిచ్చి పిచ్చిగా వాగుకు. సుభద్ర చైతన్య పేర్లు కూడా చదవండి. శిరీష, ఇంతవరకే నా కుటుంబం. ఏంటి బాబు అలా చూస్తున్నారు? చూడటం లేదు, ఆలోచిస్తున్నాను. ఓహో, దేని గురించో? అర్చన గుడికెళ్తుంది, నేను వస్తానన్నాను. అవసరం లేదని ఒక్కతే వెళ్ళిపోయింది. బాబు, నీకు నేను చెప్తే అర్థం కాదు, నా మాట వినరు. ఆ అమ్మాయి మిమ్మల్ని ఎన్ని విధాలుగా దూరం పెడుతున్నా, ఏం చేస్తున్నా అదేంటో మీకు మాత్రం అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి మీరంటే ఇష్టం లేదు బాబు, అది నాకు అర్థం అవుతుంది. కానీ మీకెందుకు అర్థం కావట్లేదు బాబు? ఏయ్ నోర్మై, 24 గంటలు ఇష్టం లేదు అంటావు. ఇష్టం ఉందని తనే చెప్తుంది. ఇష్టంగా మాట్లాడింది, ఇష్టంగా ఉంటుంది. మరి గుడికెందుకు రావద్దంది? గుడికి ఎందుకు వద్దందంటే పల్లెటూరు కదా, నలుగురు చూస్తే బాగుండదని వద్దని ఉంటుంది. దానికెందుకు పెడార్థాలు తీస్తావు? ఓహో, తను ఏం చేసినా మీరు దానికి మంచి అర్థాన్ని చూసుకుంటారు గాని అసలు విషయాన్ని మాత్రం అర్థం చేసుకోరు. ఏంటి బాబు మీరు? నువ్వు పొద్దునే నా బుర్ర తినకు. తను వద్దంటే ఆగిపోతానా ఏంటి? వచ్చిందే తన కోసం, ఉన్నదే తనతో ఉండడం కోసం. తన గుడికి వెళితే నేను ఇక్కడుండి ఏం చేస్తాను? నేను గుడికి వెళ్తాను. ఆగండి ఆగండి, నేను కూడా రెడీ చేస్తాను. నేను నా కాబోయే భార్య కోసం వెళ్తున్నాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఏంటి సుభద్ర ఇప్పుడొచ్చింది? ఇప్పుడు తనని చూశాడంటే నేను తీసుకొచ్చాననుకుంటాడు. ఏంటి? నువ్వేమో తన పేరు మీద అర్చన చేయించాలని చూశావు, ఇప్పుడేమో తనే వచ్చింది. అంటే ముందు అనుకునే ప్లాన్ చేసుకున్నారా? ఈ విధంగా గుళ్ళో అయితే నా మనసు మారుతుంది, మళ్ళీ తనను చేరదీస్తాను అనుకుంటున్నావా? అనుకున్నా, తనని చూడగానే ఇలాగే అంటారని. నిజంగా నాకేం తెలీదండి తనిలా వస్తుందని. తెలియకపోతే మన వెనకాలే తనెలా వస్తుంది? అది నాకెలా తెలుస్తుంది? మనుషున్నాక గుడికి రాకూడదా? తన ఇష్టానికి తను రావాలనుకుంది, వచ్చుంటుంది. దానికి నన్నంటారేంటి? లేదు లేదు, నాకు అర్థమవుతుంది కదా. నువ్వు చెప్పుంటావు, తనొచ్చుంటుంది. అయ్యో, నిజంగా నాకేం తెలీదండి. అలాగైతే ఇందాకే వచ్చుండొచ్చుగా. కాసేపు ఆగి రమ్మనుంటావు, అందుకే లేటుగా వచ్చి ఉంటుంది. నిజంగానే నాకేం తెలీదండి. పూజారి గారు, అర్చన చేయండి. నీ పేరు మీద అర్చన జరిపించమంటావా అమ్మా? లేదండి, మా అన్నయ్య పేరు మీద జరిపించండి. ఈరోజు రాఖీ పండుగ కదండి. నా చేత్తో మా అన్నయ్యకి రాఖీ కట్టే అదృష్టం నాకు ఆ దేవుడు ఇవ్వలేదు.
రాఖీ కట్టలేకపోయినా మా అన్నయ్య క్షేమంగా ఉండాలని అర్చన జరిపించండి పూజారి గారు. మా అన్నయ్య ఇలాగే 10 మందికి మంచి చేస్తూ ఇలాగే 10 కాలాల పాటు చల్లగా ఉండాలని అర్చన చేయండి. ఓ, ఇదంతా మీ ప్లానేగా? నువ్వేమో తన పేరు మీద అర్చన చేయమన్నావు, నేను అడ్డుపడ్డాను. ఇప్పుడు తనొచ్చేసి నా పేరు మీద అర్చన చేయించడం. నా మేలు కోరి తను అర్చన చేయిస్తోందని, నా మనసు మారుతుందని మీ ఉద్దేశం అంతేగా? ఏంటండి మీరు? మీకు మీరే అన్ని ఊహించుకుంటే ఎలా? నిజంగా తను వస్తుందన్న విషయమే నాకు తెలియదు. తను మీ పేరు మీద అర్చన చేయిస్తుందని, మీ గురించి మొక్కుకుంటుందని నిజంగానే నాకు అసలు తెలీదు. ప్రతి రాఖీకి అనుకుంటాను, వచ్చే సంవత్సరమైనా మా అన్నయ్య చేతికి రాఖీ కట్టే అదృష్టం ఇవ్వమని. ఆ దేవుడు కూడా ఎందుకో నన్ను చిన్న చూపు చూస్తూనే ఉన్నాడు. ఆయన కళ్ళారా నన్ను చూసేదెప్పుడు, మా అన్నయ్యకి నేను రాఖీ కట్టేదెప్పుడు నాకేం అర్థం కావడం లేదు. మా అన్నయ్య మనసు మారి నన్ను దగ్గరికి తీసుకునే రోజు ఎప్పుడొచ్చినా పర్వాలేదు, కానీ మా అన్నయ్య మాత్రం బాగుండాలి. ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలి. 10 మందిలో ఆయన విలువ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అర్చన చేయించండి. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః. ఇంట్లో చెప్పావు, కుదరలేదు. ఇలా గుళ్ళో నా మనసు మార్చాలని ప్రయత్నిస్తున్నారన్నమాట. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా మనసు మారదు. వాళ్ళు ఎప్పటికీ నాకు ఏమీ కారు. ఈ విషయం నువ్వు కాదు కదా, ఆ దేవుడొచ్చి చెప్పినా నేను వినను. ఎక్కడికండి? ప్రశాంతంగా కూర్చోండి. వాళ్ళని ఇంటికి రావద్దన్నారు, గుడికి కూడా రాకూడదా? తన పాటికి తనేదో వచ్చింది, మన కోసం వచ్చినట్లు మీరు ఫీల్ అవుతారేంటి? వాళ్ళని చూస్తూ ఎదురుగా కూర్చున్నానంటే నాకు నిప్పుల మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. అన్నయ్య కూడా వచ్చాడా? అవునమ్మా, అర్చన చేయించాలని ఇందాక భార్యాభర్తలిద్దరూ వచ్చారు. అవునా? అయ్యో, నేను చూడలేదే. ఇతను వస్తున్నాడేంటి? ఇప్పుడు అన్నీ ఇతన్ని చూశాడంటే ఓ, మీరు ఇక్కడున్నారా? మీతో మాట్లాడదాని వచ్చాను. నాతో తర్వాత మాట్లాడుతురు కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదేంటండి, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చాను. తప్పే ఉంది? అక్కడ మా అన్నయ్య ఉన్నాడు.
ఓ బావగారు కూడా ఉన్నారా? మీకు పరిస్థితి అర్థం కావడం లేదు. మీరింట్లో ఉన్న విషయం అన్నయ్యకి తెలీదు. మీరిక్కడే ఉన్నారని తెలిస్తే చాలా ప్రమాదం అండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. అయ్యో మీకు అర్థం కావడం లేదు. మా అన్నయ్య చూస్తే ప్రమాదం. ప్లీజ్ మీరు వెళ్ళండి. ఏమైందండి? నేనేమన్నా పరాయివాడినా? కాబోయే బావమరిదినే కదా. అడుగుతారు, అవునండి ఉన్నాను, ట్రీట్మెంట్ చేయించుకుందామని వచ్చాను అని చెప్తాను. మీరు చెప్పినంత సింపుల్ కాదు ఆయన తీసుకోవడం. మా అన్నయ్యకంటూ కొన్ని కట్టుబాట్లున్నాయి, పద్ధతులున్నాయి. అవి కాదని ఇష్టానికి చేశామంటే ఇంట్లో మనిషిని కూడా క్షమించరు. మీరు వెళ్ళండి ప్లీజ్. సరే సరే, నా ప్రశ్నకు సమాధానం కావాలి. అది చెప్తే వెళ్తాను. ఈ ప్రశ్నలు ఇప్పుడేంటండి? తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు మీరు వెళ్ళండి. వెళ్ళండి. లేదు, ఆ ప్రశ్నకు క్లారిటీ ఇస్తేనే నేను వెళ్తాను. అబ్బో, ఏ విషయమో చెప్పండి. ఈ పెళ్ళి మీకు ఇష్టమేనా? ఇప్పుడు ఈ ప్రశ్న అడగడానికి వచ్చారా? లేదండి, ఈ ప్రశ్న నాకు చాలా ముఖ్యం. దీనికి మీ సమాధానం ఇంకా చాలా ముఖ్యం. చెప్పండి, ఈ పెళ్లి మీకు ఇష్టమా లేదా? నా ఇష్టంతో పనేంటండి? పెళ్లి జరుగుతుంది. ఎలాగైనా జరగడం కాదు, మీకు ఇష్టం ఉందా లేదా? అవన్నీ కాదు, మా అన్నయ్య చూస్తాడు. వెళ్ళండి. మీరు సమాధానం చెప్పండి, నేను వెళ్తాను. అయ్యో, ఇప్పుడు మీకేంటి? నాకిష్టం ఉందా లేదా దానికి సమాధానం కావాలి, అంతేగా? నాకిష్టమే. నిజంగా? ఇందులో అబద్ధమేముందండి? నాకిష్టమే. చాలు, ఈ ఒక్క మాట చాలు. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. బావగారు కనపడకుండా నేను వెళ్ళిపోతాను. థ్యాంక్స్. ఇప్పుడు దాని పని చెప్తాను. వస్తే ఈ మతిమరుపు దానా, నీ మతిమరుపుతో నాతోనే ఆడుకుంటావా? ఈరోజు నా చేతులు అయిపోయావే. ఏంటన్నయ్య, మా వల్ల ఎలాగో కావడం లేదు. కనీసం నువ్వైనా హెల్ప్ చేస్తావనుకుంటే నువ్వు ఏం చేయలేకపోతున్నావు. ఏం చేస్తానమ్మా, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను, కానీ చెప్పే అవకాశం రావడం లేదు. వ్రతానికంటే ఏదో ఒకటి నాకు చేతనైంది చేసి తనని ఇంటి వరకు రప్పించగలిగాను. కానీ మీ పెళ్లి విషయం మాత్రం అన్నయ్యకి ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా. ఎక్కువ టైం లేదండి. పెళ్లికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. నేను వెళ్ళి నిజం చెప్పినా నా మాట ఎవరూ వినలేదు. ఏం చేసినా నువ్వే చేయాలన్నయ్య, మాకు వేరే దారి లేదు. పూజారి చెప్పాలని ప్రయత్నించినా కుదరడం లేదు. నాకు చెప్పే అవకాశం లేదు. ఏం చేసినా నువ్వే చేయాలి. నాకు చెయ్యాలనే ఉందమ్మా, కానీ ఏం చేయాలో అర్థం కాకే కదా ఈ బాధంతా. అర్చన, నాకు ఒక ఐడియా వచ్చింది. మనం ఎలాగో అన్నయ్యకి నోరు తెరిచి నిజం చెప్పలేం. మీ పెళ్లి గురించి అన్నయ్యతో చెప్పటానికి ఇంకో దారుంది. నాతో రండి. ఎక్కడికన్నయ్యా? మీరు ముందు రండి, చెప్తాను. రండి. ఇదేంటన్నయ్యా ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్తాను, రండి. బాబు, వీళ్ళిద్దరిని పక్కపక్కన నుంచోబెట్టి పెళ్ళైన భార్యాభర్తలకి జీవితాంతం గుర్తుండిపోయేలా తీస్తారు కదా, అలాంటి ఫోటో ఒకటి తీ. పెళ్లి విషయం ఇంట్లో ఎలా చెప్పాలని టెన్షన్ పడుతుంటే మీరు ఫోటో అంటున్నారేంటండి? ఇంట్లో చెప్పడానికే ఇది. మీరు ముందు మంచి ఫోటో దిగండి. బాబు రండి, ఫోటో దిద్దురు గాని. పదండి. రండి సార్.
స్మైల్ ప్లీజ్. అర్చన, నువ్వు చెప్పలేంది, తను చెప్పలేంది, నేను చెప్పలేంది ఈ ఫోటో చెప్తుంది. ఫోటో ఎలా చెప్తుందన్నయ్య? అన్నయ్యకి ఏదో విధంగా నేను చెప్తాము అంటే వీడి పేరెత్తగానే కొడతాడు. పోనీ తను చెప్తాడు అంటే వాడు కనిపిస్తేనే కొడతాడు. పోనీ నువ్వు చెప్తావా అంటే చెప్పే అవకాశం లేకుండా చేస్తున్నాడు. కాబట్టి మన ముగ్గురం ప్రయత్నించడం కంటే ఈ ఒక్క ఫోటో తీసుకెళ్లి ఇంట్లో అన్నయ్య రాగానే కనిపించేలా పెట్టామనుకో, మిగిలిన విషయం ఈ ఫోటో చూసుకుంటుంది. అన్నయ్య కంట్లో ఈ ఫోటో పడిందంటే మా పెళ్ళైనట్టు తెలిసిపోతుంది. అవునన్నయ్య, చాలా మంచి ఐడియా. అందుకే కదమ్మా ఈ స్టూడియోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఎలాగైనా ఈ ఫోటోని అన్నయ్య కంట్లో పడేలా చేస్తాను. మీ ఇద్దరికీ పెళ్ళైన విషయం అన్నయ్యకి అర్థమయ్యేలా చేస్తాను. సరే పదండి. పార్థు, మీరేంటిక్కడ? అంటే బావగారు, ఏదో పెళ్లి పని మీద ఇలా వచ్చాను. కానీ ఈ గుడి మంచిది, ఏం కోరుకున్నా జరుగుతుందంటేను ఒకసారి దర్శనం చేసుకుందామని వచ్చాను. ఓహో, పర్వాలేదే. ఈ వయసులోనే దైవభక్తి బాగానే ఉందన్నమాట. దేవుడు లేకుండా మనిషి ఎక్కడుంటాడండి? నాకు దైవభక్తి ఎక్కువ. అవునులేండి, దేవుడి మీద భక్తి ఉందంటే తప్పు చేయాలంటే భయం ఉంటుంది. సో డెఫినెట్గా నా చెల్లెలికి మంచి భర్త దొరికినట్టే. నాదే ఉందండి. నాకంటే మీ చెల్లెలు చాలా గొప్పది. అన్న ఏం చెప్తే అదే చేస్తుంది. అన్నమాట కాదని ఏ చిన్న పని చేయదు. అన్న కోసం ప్రాణాలైనా ఇచ్చే చెల్లెలు ఈ కాలంలో ఎవరుంటారండి? ఏదైనా అడిగినా మా అన్నయ్య ఇష్టం, మా అన్నయ్య ఇష్టం. ప్రతిదానికి మీ పేరు వాడకుండా మాత్రం తన దగ్గర నుంచి సమాధానం రాదు. మీరంటే అంత ఇష్టం, అంత గౌరవం తనకి. అన్ననంతగా ప్రేమించే చెల్లెలికి ప్రేమ విలువ బాగా తెలుస్తుందండి. సో అలాంటి మంచి అమ్మాయి నా భార్య కావడం నా అదృష్టం. మొదటి నుండి నా చెల్లెలు అంతేనండి. నా దగ్గర చాలా చనువు ఉంది, అంతే భయం ఉంది. ఆ భయం ప్రేమతో తప్ప నేనేదో చేస్తానని కాదు. అలాంటి చెల్లెలు దొరకడం నా అదృష్టం. పెళ్లి కాకుండానే నా చెల్లెలు మీకింతగా నచ్చిందంటే ఖచ్చితంగా మీ ఇద్దరి సంసారం బావుంటుంది. నా చెల్లెలు సుఖపడుతుంది. నాకు అదే నమ్మకం బావగారు. మొదటిసారి మీరు సంబంధం అని వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. కానీ వచ్చాక చూశాక తనే నా భార్యని అప్పుడే ఫిక్స్ అయిపోయాను. అది ఈ పర్వతనేని హరిగారంటే గౌరవాన్ని, విలువల్ని విన్నాను, చూశాను. ఇంత మంచి కుటుంబం నుంచి అమ్మాయిని నా భార్యగా పంపుతున్నందుకు నేను మీకెప్పటికీ రుణపడి ఉంటాను. అయ్యో భలేవారే. ఆడపిల్లవాళ్ళం, ఎలాంటి సంబంధం వస్తుందని భయపడాల్సింది మేము, భయపడింది మేము. కాని మిమ్మల్ని చూశాక, మిమ్మల్ని కలిశాక, మీతో మాట్లాడాక మా చెల్లెలికో మంచి సంబంధం కుదిరింది. తనకి జీవితాంతం ఏ దిగులు ఉండదని నమ్మకం కుదిరింది. పర్వాలేదండి బావగారు, ఆ నమ్మకం ఉంటే చాలు. అవును, మీరు ఈ ఊర్లో ఏదో పని మీద వచ్చానన్నారు. ఏ పనో చెప్పండి, మన వాళ్ళతో చెప్పి చేయిస్తాను. లేదండి బావగారు, మా తరపున పని మీద వచ్చాను. ఇంతలో పెద్దవాళ్ళు ఈ గుడి గురించి చెప్తే ఇలా వచ్చానంతే. లేదు పార్థు, అంతా మనవాళ్లే కదా, చెప్తే చిటికలో చేసేస్తారు. అయ్యో వద్దు బావగారు, నేను చూసుకుంటాను. సరే, ఇంటికెళ్దానండి. లేదు బావగారు, వేరే పని మీద ఉన్నాను. వీలు చూసుకుని మళ్ళీ వస్తాను.
ఉంటాను బావగారు, ఉంటానండి. బైక్ లేదు, అన్నయ్య కూడా లేడు. ఇదే మంచి టైం. అమ్మా 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 ఎరా అన్నయ్య లేనట్టున్నాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? శిరీష వాడు గుడికి వెళ్ళారా? అవునా? సరే సరే. అమ్మా, పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? నువ్వు నన్నడుగుతావేంట్రా? నువ్వు చెప్పాలి గాని. అంటే అన్నయ్య నాకు చెప్పినవన్నీ నేను చేసేస్తున్నాను. ఇంకా ఏమన్నా చెయ్యాల్సి ఉన్నాయా అని అడుగుతున్నాను. మీరిద్దరూ ఉండగా నేను చెయ్యాల్సింది చూడాల్సింది ఏముంటాయిరా? ఏదో అవి ఇవి సర్దుకోవడం తప్ప. సరే, అన్నీ చెప్పి పెట్టారా? అన్నీ చెప్పి పెట్టామమ్మా, ఏ ఇబ్బంది లేదు. అయినా మన ఇంట్లో పెళ్ళంటే ఎవరిబ్బంది పడతారమ్మా? ఎన్ని పనులున్నా మానేసొస్తారు కాని. అది నిజమే అనుకో. కాకపోతే ఓ మాట చెప్పడం మన బాధ్యత కదరా. పిలవకపోయినా వస్తారని పిలవకుండా ఉంటావా? ఇప్పుడు కూడా గుళ్ళో తనతో మాట్లాడొస్తున్నాను. ఈ పెళ్లి ఇష్టమా లేదా అని సూటిగా అడిగాను. ఏముంది? ఇష్టమే అని చెప్పింది.